అభివృద్ధికి బ్రేకులు వేయడంలో కాంగ్రెస్ పీహెచ్డీ అంటూ నరేంద్ర మోదీ. ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం. కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ అని ధ్వజం. మహారాష్ట్రలో మోదీ ఎన్నికల ప్రచారం. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ అవినీతికి మారుపేరని మండిపడ్డారు. అవినీతి పార్టీలు జట్టు కట్టాయని అన్నారు. అభివృద్ధికి బ్రేకులు వేయడంలో ఎంవీఏ పార్టీలు పీహెచ్డీ చేశాయని, కాంగ్రెస్ పార్టీ డబుల్ పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. మంగళవారం చంద్రపూర్, షోలాపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అభివృద్ధి చేయడం చేతకాని పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రమే తెలుసని విమర్శించారు. చంద్రపూర్ ప్రజలు రైలు మార్గం కావాలని దశాబ్దాలుగా కోరుతున్నారని, కాంగ్రెస్ కూటమి ఆ ప్రభుత్వం నెరవేరలేదని అన్నారు. మహాయుతి పాలనలో మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు అందనంత వేగంతో అభివృద్ధి జరుగుతుందని వివరించారు. మరో 5 ఏళ్ల పాటు ఇదే వేగంతో ప్రగతి కొనసాగిస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి అధికారం అప్పగించాలని కోరారు. బీజేపీ మేనిఫెస్టో మహారాష్ట్ర వికాస్కి గ్యారంటీగా మారడం ఖాయమన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే అర్థం డబుల్ స్పీడ్ డెవలప్మెంట్ అని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా దేశాన్ని పాలించడానికి జన్మించామని కాంగ్రెస్ రాజకుటుంబం భావిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాలను కాంగ్రెస్ పైకి ఎదగనివ్వలేదు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఆ పార్టీకి చిరాకు పుడుతుంది. దళితులు, కాంగ్రెస్, బీసీలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ 1980వ దశకంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇచ్చింది. ఆ పార్టీ ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సమాజాన్ని కులాల పేరిట ముక్కలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రమాదకరమైన ఆట ఆడుతుంది. ఒకవేళ గిరిజనులను కులాల వారీగా విడదీస్తే వారి గుర్తింపు, బలం కనుమరుగవుతాయి. విపక్ష మహా వికాస్ అఘాడీలో డ్రైవర్ సీటు కోసం అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. అక్కడ జరుగుతున్న తొక్కిసలాటను మీరు చూడొచ్చు. కూటమి నేతలంతా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేర్లను ప్రకటించడంలో ఓ పార్టీ రోజంతా బిజీగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రయత్నాలను కొట్టిపారేయడంలో మరో పార్టీ బిజీగా గడుపుతుంది. పదవుల కోసం కొట్టుకునే ఇలాంటి నాయకులు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? మహారాష్ట్ర ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించే సత్తా మహాయుతికి మాత్రమే ఉంది. అభివృద్ధి కొనసాగించాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు.